మన వాక్య ధ్యానం, మన అంశం ఏమిటండి? ఒకటి అంశం వచ్చేసి సాతానే, కానీ సాతాని గుణలక్షణాలు ఏమిటి అని ధ్యానిస్తూ సాతాను ఎలా ఎదిరించాలి అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. మరి మనకిచ్చిన దేవుడే ఇచ్చిన సర్వాంగ కవచం కాబట్టి ఆ కవచంలో భాగమైన విశ్వాసాన్ని అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మరి గతసారి మీదకి వచ్చినప్పుడు ఏ వర్తమానం ధ్యానించాం? విశ్వాసంలో లోపాలు. వెలుగు విశ్వాసంలో ఏమున్నాయి? లోపాలు ఉన్నాయి. మరి ఆ ఒక్క మాట నాకు గుర్తుకుందా? వేరే ఏం గుర్తులేవా? విశ్వాసంలో లోపాలు ఉన్నాయి. మరి ఎటు వెళ్ళిందా వర్తమానం? ఎక్కడి నుంచి అక్కడికి ముగించాం? కాబట్టి ప్రియులారా చూడండి, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 41 చదువుకున్నాం, జ్ఞాపకం లేదనుకుంటా. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. ఆయనను అధికారంలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. కాబట్టి వారు దేవుని మెప్పును కోరుకోలేదు. ఎవరి మెప్పును కోరుకున్నారు? మనుషుల మెప్పును కోరుకున్నారు. విశ్వాసులు అంటే విశ్వాసులే కదా. అక్కడ రాశాడు చూడండి, ఏమంటున్నాడు? 42వ వచనంలో, ఆయనను అధికారంలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉందా లేదా? ఉందండి. అధికారంలో అందరూ కూడా విశ్వాసం ఉంచిన వారే. అయితే విశ్వాసం ఉంచిన వారే సమాజం నుండి వెలివేయబడదుమేనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. అందుకొరకే విశ్వాసంలో ఏమున్నది? లోపం ఉంది. దైవభక్తి గొప్ప లాభ సాధనం ఈనాడు. అదే కదా అంశం ధ్యానించింది. దైవభక్తి అనేది లాభ సాధనం అయిపోయింది. దేవుని పేరు మట్టుకు దేవుడు కదండి, కనబడేదంతా మనమే, పేరు మట్టుకు దేవుడే. కాబట్టి దైవభక్తి లాభ సాధనం. ఈ అంశాన్ని మనం ధ్యానించుకుంటూ ఒక ముగింపుకు వచ్చాం. అక్కడి నుంచే ప్రారంభం చేసుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 18వ వచనం ఏమన్నాడు? చెవిటి వారులారా వినుడి, గుడ్డి వారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు. ఈ మాట బాగా ఆలోచన చేసి ముందుకు వెళ్దాం. గుడ్డివారులారా, ఎవరెవరు గుడ్డివారు ఇక్కడ? సేవకుడు గుడ్డివాడు, దూత గుడ్డివాడు, భక్తుడు గుడ్డివాడు కదండి. యెహోవా సేవకుడు తప్ప మరి ఎవరు గుడ్డివారు? మనమే గుడ్డివారము అని లేఖనం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. మనం ఎవరము? గుడ్డివారము అని చెప్తా ఉంది. మన దౌర్భాగ్యం ఏమంటే 20 వచనం చూడండి, నీవు అనేక సంగతులు చూస్తున్నావు కానీ, అదే మన దౌర్భాగ్యం. గ్రహింపకపోవడమే మన దౌర్భాగ్యం. ఇర్మియా 17:9 ఏముంది? ఆ మాట, దానిని గ్రహించువాడెవడు? నీ హృదయం ఒక మోసాన్ని గ్రహిస్తున్నావా?
నీ హృదయం నేను ఎంతగా మోసం చేస్తుందో నువ్వు గ్రహిస్తున్నావా? ఆ గ్రహింపు లేకపోవడమే గుడ్డితనం కదండి. చూడండి, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను రాజ్యం కూర్చిన వాక్యం వినియు ఏమంట గ్రహింపక ఉండగా, ఏం చేసేది? గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. దుష్టుడు ఎప్పుడు వస్తాడండి? నీవు గ్రహించుకున్నప్పుడు, నీ హృదయం యొక్క మోసాన్ని బట్టి నీవు గ్రహింపుకున్నప్పుడు, వాక్యం విని కూడా వాక్యానుసారమైన ప్రవర్తన నీలో లేకున్నప్పుడు దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. అంతే. ఆ వాక్యం నువ్వు వింటే నువ్వు ఫలిస్తావు. ఆ ఫలానికి అవకాశం నువ్వు ఇవ్వడం లేదు. ఆ వాక్యాన్ని నువ్వు గ్రహించుకోవడం లేదు. అందుకొరకే నువ్వు ఏమయ్యావు? గుడ్డివాడమయ్యావు. ఎందుకు గుడ్డివాడయ్యావు? వాక్యం విని కూడా గ్రహించుకోలేకపోతున్నావు. అందుకొరకే దుష్టుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 అంత వద్దులే కానీ 15 నుంచి చదువుకుందాం. ఏమంటున్నాడు? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటను వేయబడిన బంగారం నీ దిశములు సిగ్గు కనబడుతున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకుని నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కాబట్టి ఇప్పుడు ఇలా 15 నుంచి చదువుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగనను వెచ్చగనను లేవు. నీవు వెచ్చగనను ఉండిన మేలు. నీ వెచ్చగనను చల్లగనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమి కొదవలేదు అని అనుకుంటున్నాను. వాస్తవానికి ఈ పరిస్థితి ఎవరిది పరిస్థితి? అంతే కదా. లవోదికయ సంఘం అంటే మనమేనండి. పేరుకు మాత్రం ధనవంతులుగా కనబడుతున్నామే కానీ మనకు దౌర్భాగ్యులు మరొకరు లేరు. ఆత్మీయ స్థితిలో నీ శరీర స్థితిలో ఎలాగున్నావు నాకు తెలియదు, కానీ ఆత్మీయ స్థితిలో ఎలాగున్నావు? అక్కడ అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, వెచ్చగాను లేవు, చల్లగాను లేవు కదా. 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక. గుడ్డితనం. నువ్వు గుడ్డివాడైపోయావు. అందుకంటే ప్రభు ఏం కొనుక్కోమంటున్నాడు చూడండి. 18. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారం నీ దిశమును సిగ్గు కనబడుతున్నట్లు ధరించుకున్నట్టుకు ఏం కొనుక్కోవాలి? తెల్లని వస్త్రమును కొనుక్కో. నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకుని నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. విశ్వాసి ఏం కొనాలి? నేడు ఏం కొనుక్కోవాలి? తెల్లని వస్త్రం కావాలి. పరలోకానికి వెళ్ళాలంటే తెల్లని వస్త్రం అవసరం. నీ కనులకు ఏం కావాలి? కాటిక కావాలి. అది ఎక్కడ దొరకదు, ప్రభు యొద్ద దొరుకుతుంది. ప్రార్థన చేయితే అది దొరుకుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందుకు నేను, అయ్యా నీకేమి తెలియను అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుర్కొని వాటిని తెలుపు చేసుకునేవి. కాబట్టి తెల్లని వస్త్రాలు లేకపోతే నువ్వు దిగంబరుడవే. కాబట్టి ఇప్పుడు ఇలా మన అంశం అది కాదు, కానీ గుడ్డితనం. గుడ్డోడు అంటున్నాడు, లవోదికయ సంఘాన్ని నువ్వు గుడ్డోడు అంటున్నాడు. ఎలా గుడ్డోరమయ్యాం? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం
9వ వచనం ఏమంటున్నాడు? ఇవి ఎవరికి లేకపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. ఎవరంట గుడ్డివాడు? ఎవరు? ఆ మాట మీరు పట్టుకోలేదు. అది రావాలా, ఆ మాట రావాలా. పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయినందుకే నువ్వు గుడ్డోడైపోయావు. నీ ఎన్ని ఘోర పాపాలు చేశావో ప్రభు నేను ఏ విధంగా క్షమించాడో, నీవెందుకు ప్రభు ఎందుకు వచ్చావో ఆ సంగతి మర్చిపోయావు. అందుకొరకే నువ్వు గుడ్డోడైపోయావు. చూడండి 9వ వచనం, ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపమును శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి. ఇవి ఎవరికి లేకపోను. ఏవి అవి కదా పైన ఉన్నాయి చూడండి. 5వ వచనం చదువుతాను. ఆ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునండి. ఇవి మీకు కలిగి విస్తరించినట్లుగా అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులను నిష్ఫలులను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో. కాబట్టి పైన వివరించుకుంటూ వచ్చాడు. మొట్టమొదటిది ఏది? చదవండి. అక్కడ ఏమంటున్నాడు? విశ్వాసమునందు సద్గుణము. కాబట్టి కేవలం విశ్వసిస్తే మాత్రమే సరిపోదు. ఆ విశ్వాసములో ఏముండాలి? నీలో సద్గుణం, మంచి గుణం ఉండాలి. ఈరోజు అంశం అంతా అదే ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. సద్గుణం, సద్గుణమునందు ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానమునందు ఏముండాలి? ఆశా నిగ్రహం, అంటే ఆశలు నిగ్రహించుకునే జ్ఞానం. ఆశలను నిగ్రహించుకునే జ్ఞానం కావాలి. తర్వాత ఇంకా ఏమంటున్నాడు? ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమను దయను అమర్చుకునుడి. ఇవన్నీ విశ్వాసంలో ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క చైన్ లింక్. ఈ వీటిలో ఒక్క లింక్ తప్పిపోయినా కానీ నీ గుడ్డోడువే. ఏ విషయంలో? విశ్వాస విషయంలో నువ్వు గుడ్డివాడివే. కాబట్టి ప్రియులారా, గుడ్డోడికి త్రోవ చూపిస్తాడా? ఎదురు పడిపోతాడు. కాబట్టి ప్రియులారా, ఆత్మీయ గుడ్డితనం చాలా భయంకరమైనది. శరీర గుడ్డితనం కంటే ఆత్మీయ గుడ్డితనము చాలా భయంకరమైనది. విశ్వాసంలో లోపం ఏదంటే గుడ్డితనమే. కాబట్టి అందుకొరకు యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. గుడ్డోడు ఎవడంట? నా సేవకుడే గుడ్డోడు. నేను పంపు దూతనే గుడ్డివాడు. కాబట్టి ప్రియులారా, మర్చిపోతున్నాం. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. అక్కడే గుడ్డితనం ఉంది. 4వ వచనం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములను గుడ్డితనము కలుగు చేస్తుంది. వీడొక నేత్రం ఉంది, చూసారా? ఏ నేత్రం అది? చాలా ప్రాముఖ్యమైన నేత్రం ఇది. విశ్వాసి రక్షించబడినప్పుడు ఏ నేత్రం తెరవబడింది? మనోనేత్రం తెరవబడిందండి. అయితే ఈ లోకపు ఈ దేవత, ఈ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలు తెరవకుండా, సువార్త ప్రకాశము వారికి తగలకుండా వారిని అడ్డుపరుస్తాం. అయితే నీవు కూడా అలాంటి అనుభవం నుండి వచ్చిన వాటిని జ్ఞాపకం చేస్తున్నాను అంతే. నీ మనోనేత్రం తెరవబడింది, మళ్ళీ ఎందుకు మూసుకోపోయింది? ఎందుకు మళ్ళీ గుడ్డోడైపోయావు?
గుడ్డితనం కలిగింది. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22 నుంచి చదువుతాను, బాగా గమనించండి. అతడు వెలుచుండగా దేవుని కోపము రగులుకొని యెహోవా దూత అతనికి విరోధై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండి యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయింది. బిలాము గాడిదను దారికి మలుపును వలనని దానిని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడల ప్రక్కల ద్రాక్ష తోటల సందులో నిలిచాను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను కనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెడుచు కుడికైనను ఎడమకైనను తిరుగుట దారి లేని ఇరు ప్రక్కల చోటును నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము నుండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదను వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేనే చేసి తినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపి ఉంటునని గాడిదతో అన్నాను. అందుకు గాడిద, నేను నీదానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చెయ్యుట కదా అని బిలాముతో అనగా అతడు లేదు అని. అంతలో యెహోవా బిలాము కనులు తెరిచెను. ఏమైపోయాడు ఈ ప్రవక్త? ఈ మనోనేత్రాలు మూసుకొని పోయాయి. ఈ మనోనేత్రాలు మూసుకొని పోయాయి. దేవుని ప్రవక్త అయితే ప్రియులారా, అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ముమ్మారు గాడిద అడ్డగించింది. మరి యెహోవా దూతను ఎవరు చూస్తున్నారు? బిలాము చూశాడా? బిలాము చూడడం లేదు. ఎవరు చూశారు? మళ్ళీ గాడిద చూస్తూ ఉందండి. నోరు లేని గాడిదవం ఇలా చెప్పుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ నోరు ఇచ్చాడు కాబట్టి. నోరు లేని గాడిదవము ఆ దూతను చూస్తూ ఉంది. బిలామును తప్పించాలని ఎన్నో 3 సార్లు ప్రయత్నించింది. కానీ బిలాము ఏం చేస్తున్నాడు? కట్రాతో కొడుతూనే ఉన్నాడు. దాన్ని కొడుతుంటే దేవుడు దానికి మాట ఇచ్చాడు, అది మాట్లాడుతుంది. అయితే మాట్లాడుతూ ఉండగా, నీ దాని నేను ఎప్పుడైనా ఇలా చేశానా? ఈరోజు ఎందుకు ఇలాగా? అప్పుడు బిలాము కన్నులు తెరిచిన కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న దూతను అతడు చూచి తన తల వచ్చి సాష్టాంగ నమస్కారం చేయగా, ఈ బిలాము గురించి అక్కడ రాయబడి చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎట్లనగా, నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ఏం ప్రేమిస్తున్నాడు ఇతడు? బహుమానాలు కావాలి. బహుమానాలు లేకపోతే ఏమి పని చేయమను. దేవుని పనైనా అంతే, బహుమానాలు కావాలి. బహుమానాలు ప్రేమిస్తున్నావా? ఎందుకు గుడ్డోడైపోతున్నావు? అక్కడ చూస్తుంటున్నా, బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించాను. నీతి వలన కలిగిన బహుమానాలు కావు.
దుర్నీతి వలన కలుగు బహుమానాలను ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దింపబడెను. గద్దింపు వద్దంటారా? గద్దింపు అవసరం. కాబట్టి ప్రియులారా, గద్దింపు అక్కడ గద్దింపబడిన ఎట్లనగా నోరు లేని గార్ధవు మానవసరముతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించాడు. ఆయన మారాడా? బిలాము మారలే. మరి నోరు లేని గార్ధవు నాతో మాట్లాడిందే, నేను ఎందుకు మార్చుకోవాలి? జీవితం మారలేదండి బిలాము జీవితం. అందుకొరకు గుడ్డోడు అన్నాడు బిలాము. చూడండి ఇంకా ఏమంటున్నాడు, 17వ వచనం. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘమునై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారం భద్రము చేయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, అక్కడ అంటున్నాడు, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘమునై ఉన్నారు. మరి ఇలాంటి బిలాము, బహుమానాలు ఆశించి దేవుని విడిచిపెట్టే బిలాము, అందుకొరికే గద్దింపు అనేది ఆనాడు ఒక గార్ధంతో గద్దించిన కానీ ప్రవక్త మనసు మారలేదు. ఇశ్రాయేలును శపించడానికి వెళ్ళాడు, కానీ దీన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. కానీ బిలామును చంపేశారు, ఇశ్రాయేలే చంపేశారు బిలాము. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్పేశాడు వాడిని. అందుకొరికే మార్పు లేని బిలాము, మనోనేత్రాలు మూసుకొని పోయిన బిలాము. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. తీతు పత్రిక 1వ అధ్యాయం, తీతు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. హేతు చేత వారు యూదులు కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోయినట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమును స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపు అవసరం. విశ్వాసికి, సంఘాలకు గద్దింపు అవసరం. ఏం కనిపెట్టారండి వాక్యంలో? మీరు చెప్పండి, ఏమర్థమైంది మనకు? మన అంశం ఏమిటి? విశ్వాసమే కదా. చూడండి, అక్కడ ఏమంటున్నాడు? విశ్వాసం గురించి ఏమంటున్నాడు? విశ్వాస విషయంలో స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపు. మరి ఏమర్థమైంది మనకి మాట? ఏమర్థమైంది? విశ్వాసం రోగం ఉంది. తెలంగాణ విశ్వాసం ఏముంది? రోగం ఉంది. అందుకని పెట్టినట్టు విశ్వాస విషయంలో స్వస్థులు. ఎవరికి స్వస్థత కావాలి? రోగులకు విశ్వాసంలో రోగం ఉంది కాబట్టి వారు స్వస్థులు అవ్వాలంటే వారిని గద్దించాలి. వాళ్ళు గద్దిస్తే వాళ్ళు ఏమవుతారు? బాగుపడతారు. గద్దింపు అవసరం. కాబట్టి విశ్వాస విషయంలో స్వస్థులు అవ్వాలి. విశ్వాసంలో లోపాలు ఉన్నాయి, విశ్వాసము రోగము. చూడండి, మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 20:30. ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. 20:30, 20:30. చాలా మంచి మాట. గాయములు చేయు దెబ్బలు అంతరంగమును చొచ్చి చెడుతనమును తొలగించును. నీ అంతరంగం పరిశుద్ధం అవ్వాలంటే గాయం చేయాలి. చూడండి, గాయములు చేయు దెబ్బలు అంతరంగమును చొచ్చి చెడుతనమును తొలగించును. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టు. ముద్దులు పెట్టే వాళ్ళే లోకం నమ్ముతుందంతే. పొగడాలి, మనుషులను పొగడాలి.
పొగిడితే ఆకాశానికి వెళ్ళిపోతారు. కానీ పిల్లల వాక్యం అలా చెప్పడం లేదు. మేలును కోరి స్నేహితుడు గాయములను చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టు. కాబట్టి అంతరంగంలో మరి ఆ గాయాలు మనల్ని శుద్ధి చేస్తాయి. మనము దేవుని ఉగ్రతకు ఎందుకు పాత్రమయ్యని చెప్తారా? దేవుని ఉగ్రత మన మీదకి రావడానికి కారణం ఏంటి? నేను చాలా కష్టమైన ప్రశ్న అంటున్నాను. దేవుని ఉగ్రత మన మీద రావడానికి కారణం ఏంటి? అవిధేయత, ఆజ్ఞ అతిక్రమము, ఇంకా ఆజ్ఞాతిక్రమం అంటే పాపమే. చాలా ఈజీ మనం చెప్పుకోవడం. ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ నేను అడిగింది. దేవుని ఆజ్ఞ అన్నాం కదా, మరి దేవుని ఆజ్ఞ ఏది? అది మొదటి ఆజ్ఞ. రెండవది ఇవే రెండు ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చింది. మరి దేవుని ఉగ్రత మన మీద రావడానికి కారణం ఏమిటి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీర యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటుంది. 2 ఇచ్చాం, చెప్తారా? దేవుని ఉగ్రతకు మన ఎందుకు పాత్రలు ఉన్నాయి? మీకు అదొక్కటే కనబడుతుంది, మూలవాక్యం కనపడడం లేదు. దేవుని ఉగ్రతకు మనం ఎందుకు పాత్రలం అయ్యాం? వాక్యం కూడా చదివించాను. ఆ మాట మీరు పట్టుకోవడం లేదు, ఆ మాట మీకు కనపడడం లేదు. ఎందుకు ఉగ్రత వచ్చింది మన మీదకి? అక్కడికి వెళ్ళిపోతున్నారు అంతే, అక్కడికి వెళ్ళిపోతున్నారు అంతే. ఆ మాట రావడం లేదు. మీరు చదువుదామా? కడమ వారి వలె స్వభావ సిద్ధముగా, ఆ మాట రావాలి. దైవోగ్రతకు పాత్రము అని చెప్పడానికి కారణం ఏమిటంటే మన స్వభావం. దేవుని ఉగ్రత రావడానికి కారణం ఏమిటంటే మన స్వభావం. పాపము అనేది పైన చూడండి, మీ అపరాధముల చేతులు పాపముల చేతులు మీరు చచ్చిన వారు ఉంటారు. మనం చనిపోయాము. దేని విషయంలో? పాపం విషయంలో ఆజ్ఞ అతిక్రమించి చనిపోయాము. మనం అపరాధం అయ్యాము. కానీ దైవోగ్రతకు రావడానికి కారణం ఏమిటి? దేవుని ఉగ్రత మన మీదకి రావడానికి కారణం ఏమిటి? మన స్వభావం. చూడండి, ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. ఏ స్వభావం అంటే ఇది? ప్రాచీన స్వభావం. నీ ప్రాచీన స్వభావాన్ని అక్కడ చెప్తుంటున్నాడు. ఏమని? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయింది. పాపము అపరాధం ఒక వ్యక్తి అయితే దాని మూలంగా మరణం వచ్చింది. కానీ దేవుని ఉగ్రత రావడానికి కారణం ఏమిటంటే అది నీ స్వభావం. అందుకొరకు అక్కడ అంటున్నాడు, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పూర్వకంగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవలను. ఎన్ని స్వభావాలు ఉన్నాయి? మరి ధరించుకున్నాము నవీన స్వభావం. ఉట్టిలో ఉన్న ఫుట్టు పోగలం, ఇదే మన స్వభావం. దేవుడు మనం మార్చాడండి, నవీన స్వభావం తీసుకుని వెళ్ళాడు. కానీ అంతరంగంలో
ప్రాచీన స్వభావం అలాగే ఉండిపోయింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయం, 6వ అధ్యాయం 14వ వచనం. వాని హృదయములు అతి మూర్ఖ స్వభావం గలది, వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించు జగడములను పుట్టించే స్వభావం ఎవరిది? ఎంత నేరుగా సాతాను ఏమేమి చేసేస్తాం కదా. చేసేది మునగు, చేసేది సాతాను మీద. జగడములు మనమే పుట్టిస్తాం. నీ స్వభావం మారితే ఈ జగడములు పుట్టించేవి మారిపోతాయి. నీవు జగడములు పుట్టిస్తున్నావు అంటే నీ స్వభావం ఇంకా మారలేదు. నీ ప్రాచీన స్వభావం అలాగే ఉంది. నీవు కీడును కల్పిస్తున్నావు అంటే నీ స్వభావం మారలేదు. చూడండి 11:3. యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. మన ప్రాచీన స్వభావం ఎలాంటిదంట? మూర్ఖ స్వభావం, ద్రోహ స్వభావం కలిగిన వారు. అందుకొరికి అది పాడు చేస్తుంది. మన స్వభావం మనల్ని ఏం చేస్తుందంట? పాడు చేస్తుంది. 13వ వచనం. కొండెగాడనై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచు. మూర్ఖ స్వభావం కలిగిన వాడు ఏం చేస్తాడంటే, కొండెగాడై, కొండేలు చెప్పాడు ఆయన ఎట్లా ఎట్లా ఇంటికి పోతే అదే, యా సంఘాలకు పోయినా అదే. మరి ఎక్కడ మారాలి మీరు? ఏ స్వభావం ఉన్నది మీరు? నీ స్వభావం మారితే నీ కొండకన మారిపోతుంది, నీ జగడములు పుట్టించేది మారిపోతుంది. అందుకొరికి అంటున్నాడు, కొండగాడ తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టు. పరుల గుట్టు అంతా బయట పెట్టుకుంటూ పోయేవాడు నమ్మకమైన స్వభావం కలిగిన వాడు కాదు, నూతన స్వభావం కలిగిన వాడు కాదు. తర్వాత చూడండి, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతిని దాచిపెడతాడు. ఒక సంఘానికి ఒక శోధన వచ్చిందంటే కన్నీరు ముందే ప్రార్థన చేసేవాళ్ళని చూసాము సంఘాలు. కానీ ఆ సంగతులను తీసుకొని పోయి పనులకు గుట్టలు బట్టలు రట్టు చేసుకుంటూ వెళ్తున్నారు. మనం స్వభావం కలిగిన వారమా? చెప్పండి. నూతన స్వభావం కలిగిన వారమా? జగడాలు పుట్టించేవారు నూతన స్వభావం కలిగిన వారమా? కీడులు పుట్టించేవారు నూతన స్వభావం కలిగిన వారమా? కాబట్టి ప్రియులారా, యోహాను 8:44, యోహాను రాసిన సువార్త 8:44, 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగలుగుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నవాడు. ఎవరితో చెప్పాడు దేవుడి మాటలు చెప్పండి? ఇశ్రాయేలుతోనే. పరిసయ్యులైనా సద్దుకాయలను వాళ్ళే కదా, ప్రధాన యాజకులైనా వాళ్ళే. అక్కడ ఏమంటున్నాడు ప్రభు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, దేవుని సంబంధులు కాదు అంటున్నాడు ఆయన నేరుగా. మీరు పిలువబడిన వారి మాట వాస్తవమే, మీరు ఇశ్రాయేలు చెప్పబడిన మాట వాస్తవమే, కానీ మీరు నా పిల్లలు కాదు, మీరు నా పిల్లలు కానే కాదు అంటున్నాడు ఆయన. మీరు మీకు తండ్రి ఉన్నాడే, ఎవరైనా దురాశను నెరవేర్చుకోవచ్చున్నారే. నరహంతకుడు సత్యమందు నిలిచిన వాడు కాదే, తన స్వభావం అనుసరించి మాట్లాడదు. సాతాను కూడా అంతే, తన స్వభావాన్ని మార్చుకోలేదు. కాబట్టి ప్రియులారా చూడండి, రోమా 6:6. ఎలాగగా మనమికను పాపమునకు దాసులము కాకుండాట్లు, పాప శరీరము నిరర్థక మగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఎంత చక్కని మాట చెప్పాడు.
వేసావా నీ స్వభావాన్ని సిలువకి? లేదు, అట్లే పెట్టుకున్నావు, దాచిపెట్టుకున్నావు. అప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి ఆ స్వభావాలు. కాబట్టి ప్రియులారా, ప్రాచీన స్వభావం ఏం చేయాలి? మనం సిలువకు వేయాలి. ఎందుకు సిలువకు వేయాలి చెప్పండి? ఎందుకు మనం సిలువకు వేయాలి? సరేనండి, నేను ఇంకొక మాట్లాడుతాను. మన విశ్వాసానికి ఆధారం ఏంటి? విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం కదా, మన విశ్వాసానికి ఆధారం ఏంటి? ఏం మాట్లాడడం లేదు. మన విశ్వాసానికి ఆధారం ఏమిటి? అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనం చదువుతారా? ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినము నిర్ణయించున్నాడు. మృతుల నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారం కలుగు చేశాడు కదా. ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు, అందరికీ ఆధారం కలిగి చేశాడు. ఏమిటి ఆ ఆధారం? సిలువ తప్ప వేరే ఆధారం ఉందండి. ఈ మాట కూడా చెప్పడానికి ఎంత ఆలస్యం చేస్తున్నాం? మన విశ్వాసానికి ఆధారం సిలువే, మన రక్షణకు మూలమైనది సిలువే. ఆయన ఉమ్మివేత్తలు, అవమానాలు, ఆయన ముండ్ల కిరీటాన్ని పెట్టి కొరడాలతో కొట్టి రక్తచిత్తుడై అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ఎన్ని గాయాలు పొందాడు. శిలువ మీద వేలాడబడ్డాడు. ఎన్నో అంశాలు విన్నామండి. మీకు చెప్పిన అంశాల్లో పక్క సంఘాలకు వెళ్ళి చెప్తే మరీ రమ్మంటున్నారు. ఆత్మీయ మర్మాలను దేవుడు మీకు చెప్పాడు. నిజం, నా చేత కాదు అని. అత్యున్నతమైన సింహాసనం, నీలకాంతమైన సింహాసనం, ఇంద్రధనుసు సింహాసనం, మహిమ సింహాసనం. ఏ సింహాసనానికి వచ్చాడని? చక్క సింహాసనానికి వచ్చాడు. 3 మేకుల మీద ఎంతసేపు నిలబడ్డాడని? ఎందుకు నిలిచాడు చెప్తారు? 3 మేకుల మీద మన దౌర్భాగ్యమే. పాతాళంలో మనకు నిలబడడానికి కూడా స్థలం లేదు. నువ్వు చనిపోతే పాతాళంలో బాటమ్లెస్ ఫిట్ అంటే నీ పాదాలు పెట్టడానికి కూడా చోటు లేదు నీకు. నీ దరిద్రతను ఆయన తీసుకున్నాడు. మరి ఏ విశ్వాసంతో నీవు అంగీకరించావు ప్రభుని? కదండి. అందుకొరకే ఇబ్రీ పత్రికలు రాస్తున్నాడు చూడండి. ఇబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. ఏమంటున్నాడు? ఒకసారి వెలిగింపబడి భూలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మను పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువకు వేస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు వేశారు సిలువకి? నీవు ఎన్నిసార్లు వేస్తున్నావు ఆలోచన వచ్చి. ఆరాధనలో మాత్రం సిలువ జ్ఞాపకం చేసుకుంటున్నామే. పాపం చేసేటప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకొని కట్లు నీళ్ళు రావాలి. దేవుని అవిధేయతలు నీ ముందుకు వచ్చినప్పుడు నీవు సిలువని జ్ఞాపకం చేసుకో, నీ కట్లు నీళ్ళు రావాలి. ఆరాధనలో ఉంటే మనం తలంచుకుంటున్నాం. నీ పాపం చేసినప్పుడు నువ్వు మరలా ప్రభుని సిలువకు వేస్తూనే ఉన్నావు. ఆయన ఎవరంట అంటే మనకి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు రాయిచున్నాను.
ఎవడైనా పాపము చేసినట్లుగా నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది మనం తండ్రి యొద్ద ఎవరంటాడు ఆయన? ఉత్తరవాది అంటే ఏంటి అర్థం? ఈజ్ ఎ లాయర్. పాపం నీవు చేస్తే నీ పక్షాలుగా వాదిస్తున్నాడు ఆయన. వాదించు అలసిపోతున్నాడు అనిపిస్తుంది. అందుకొరకే రాసుకుంటున్నాడు. చూడండి, ఒక మాట రాద్దాం, చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింపును ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించిపోయాడు. వాదిస్తూనే ఉన్నాడు ఆయన. అందుకొరకు ఆయన విసిగిపోయాడు. వాదించి ఆయన ఏమయ్యాడు? ఇక భూలోకమై ఉండకుండా చేయాలని దిగి వచ్చాడండి. మరి నీ పాపాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి ఆ ఉత్తరవాది తండ్రి ఎంత మొరపడుతున్నాడో ఆలోచించి. ఎన్నిసార్లు సెలవుకు వేసుకున్నావా? నీ స్వభావం మారిందా? రోమా 8వ అధ్యాయం. రోమా 8వ అధ్యాయం. ఆదించదు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానము ఉన్నది, ఎలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రం లోబడనేరదు. కాగా శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. నీవెంతగా ఎన్నిసార్లు నీ మూలంగా దేవుడు సంతోషభరితుడయ్యాడు? కాబట్టి ప్రియులారా అంటున్నది, కాగా శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపరచనేరు. ఏమిటే శరీర స్వభావం? లోడవచ్చును, ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవునికి అంతే. దేవునికి విరోధంగా వెళుతున్నావు నువ్వు. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు. దేవుని మాటలకు ఏ మాత్రము లోబడని స్వభావం. దీనిని శరీరానుసారమైన స్వభావం. చచ్చే రకం కాదు, చంపే రకం ఈ స్వభావం. అందుకొరకే ప్రియులారా అక్కడ ఏమంటున్నాడు 9వ వచనంలో, దేవుని ఆత్మ మీరు నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. కాబట్టి ప్రియులారా మనలో ఏ స్వభావం ఉన్నదో మనందరికీ బాగా తెలుసు. కాబట్టి మనం చూస్తూ ఉంటున్నాం, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ప్రభు 70 మందిని శిష్యులు ఏర్పరచుకొని పంపాడు. పంపిన తర్వాత వారు వచ్చి ప్రభుతో అంటున్నారు, అయ్యా మాకు దయ్యములు లోబడుచున్నాయని వారు సంతోషిస్తూ ప్రభుతో అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ఆశ్చర్యకార్యాలను బట్టి నమ్ముతున్నారా? వాటిని బట్టి సంతోషిస్తున్నారా? వాటిని బట్టి కాదంటే మనం సంతోషించవలసింది దేని బట్టి? మన పేర్లు జీవగ్రంథమందు పరలోకమందు రాయబడిందని సంతోషించండి అంటున్నాడు. మరి ఈ సంతోషం ఎంతమందికి ఉందో, ఈ నిరీక్షణ ఎంతమందికి ఉందో మంది. కాబట్టి ప్రియులారా ఒకటి జ్ఞాపకం చేసుకో, సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని
ఉన్నవారి నీవు చూచుటలేదా? అంతేనండి, చూస్తున్నాం. సంపాదించుకోవడానికి మనం పుట్టలేదు. కాబట్టి పిల్లలు, మన పేరు ఈ లోకంలో కాదు మనకు కావాల్సింది, పరలోకంలో మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని సంతోషించమంటున్నాడు. అందుకొరకే మనం చూసిన తర్వాత మరొక మాట ముగిసి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు? ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకముందున్న భ్రష్టత్వము ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు అగునట్లు వాటిని అనుగ్రహించును. ఏ స్వభావం? ప్రాచీన స్వభావం వదులుకో. ఆ ప్రాచీన స్వభావం బట్టి దేవుని ఉగ్రత ఉన్నది మనకి. శరీర స్వభావం బట్టి దేవుని సంతోషపరచలేము. మరి ఏ స్వభావం రావాలి? నువ్వు ఉందా దేవ స్వభావం నీలో? దేవ స్వభావం ఉంటే అందరూ మారిపోతాం. దేవుని మాటలకు విలువనిస్తాం, ఆ మాటలకు లోబడతాం. ఎవరు చెప్పినా ఆ మాట నాకే, అది నన్నే తడుతుంది, నేనే మారాలి. కాబట్టి ప్రియులారా, దేవ స్వభావం మనకు కావాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఎలాగగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొనుచున్నాడు. ఏ స్వభావం ధరించుకున్నాడు ప్రభు? అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి చూద్దాం. అబ్రహాము సంతానం ధరించుకొని రావడానికి కారణం ఏమిటి? నిన్ను దైవ స్వభావంగా మార్చాలి. నీ ప్రాచీన స్వభావం తీసివేయాలి, నీ మూర్ఖ స్వభావాన్ని తీసివేయాలి, నీ శరీర స్వభావాన్ని తీసివేయాలి. నీ పుట్టుకతో వచ్చిన స్వభావాలు, అన్యమత సంప్రదాయాలు, మత కులపిచ్చి అవన్నీ పోవాలి. నువ్వు దేవుని నమ్మేవంటే నీలో దైవ స్వభావం రావాలి. ఎంత వచ్చింది మీరు దైవ స్వభావం? ఒక్కసారి దైవ స్వభావానికి వచ్చే శరీర స్వభావానికి వెళ్ళడానికి మేము ఇష్టపడవు. కాబట్టి ప్రియులారా, ఆయనంటూ దేవదూతల స్వభావం ధరించుకోలేదు, కానీ అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని వచ్చి ఆయన మనకు దైవ స్వభావం అనుగ్రహించాడు. మరొక మాట మనం చదువుతున్నాం. తీతు పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించును. చెప్పండి, ఇప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మన నీతి క్రియలను మురికి గుడ్డలే దేవుని ముందర. ఒక భిక్షగానికి 50 రూపాయలు ఇచ్చి ఎంతో చేశారన్నట్లుగా సంబరపడిపోతాం మనం.
అయితే ప్రియులారా, తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు ఏం కలుగు చేశాడైనా వచ్చావా నూతన స్వభావంలోనికి. నువ్వు ప్రభువుని అంగీకరించావంటే నూతన స్వభావం నీలో కనబడాలి కదా. పాత మొత్తం తీసేయి. భయంకరమైన విశ్వాసం చూశాను నా జీవిత చరిత్రలో. మందులు పెట్టే విశ్వాసం చూశాను నేను. మంత్రాలు చేసే విశ్వాసం చూశాను నేను. ప్రేరేపించే విశ్వాసం చూశాను. మనసును ప్రేరేపించే విశ్వాసం, మాంత్రికులను అనుసరించే విశ్వాసం చూశాను. మారారా వీళ్ళు? మారలే. ప్రభువుని తెలుసుకున్నంత మటుకు మనం మారిపోవాలంటే మొత్తం గుణం మారిపోవాలి. ఆ స్త్రీ వచ్చింది, అబ్దుల్ పుట్టిని తీసుకుని వచ్చింది, పగలగొట్టింది. ఇంకా పగలగొట్టాలి నువ్వు మారాలంటే. నీ స్వభావం మారింది చూపించుకోవడానికి నీ ప్రాచీన స్వభావం మొత్తం వదులుకోవాలి. కాబట్టి శరీర స్వభావం, ప్రాచీన స్వభావం, నూతన స్వభావం, తర్వాత దైవ స్వభావం. కోల్పోయిన దైవ స్వభావం దేవుడు తిరిగి శిలువ మరణం వల్ల మనకు అనుగ్రహించాలి. ప్రాచీన స్వభావం దేవుడు ఇష్టపడడు. కాబట్టి పిల్లల నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనల్ని రక్షించడం. ఏస్కేల్ గ్రంథం 36:26 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేది. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేది. నా ఆత్మను మీ నుంచి నా కట్టలను అనుసరించే వారిగాను, నా విధులను గైకొని వారిగా మిమ్మల్ని చేశాను. యేసు ప్రభుని బలిగా ఎందుకు కల్పించాడు తండ్రి? నీలో ఉన్న రాతి గుండె తీసివేయాలి. ప్రభు మూలముగా నీలో ఉన్న మార్పులను చెంది నీ మనసు మార్చుకొని మాంసపు గుండెగా మార్చుకుంటామనే ఆ కరుణామయుడే శిలువను బలియాడిపోయాడు. తెలుసా? నీ రాతి గుండె మారుతుంది కదా. ఆ మెత్తని గుండె మనొకరికై గుచ్చబడింది. ఆయన ఆశ ఏమిటి? నూతన హృదయము మీకు ఇచ్చేది, నూతన స్వభావం మీకు కలుగు చేసింది. రాతి గుండె మీద నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. నా ఆత్మను నియమించి మీ నుంచి నా కట్టలను అనుసరించి వారిగా, నా విధులను గైకొని వారిగా మిమ్మల్ని చేసేదను. ఆయన కట్టడలు, ఆయన విధులు అంటే కదండి, ఆయన నోటి మాట అంటే దేవుడు గౌరవించేవాడు. ఎంత ప్రేమిస్తున్నావు ప్రభువుని. మరి నూతన గుండె, నూతన హృదయం ఆయన ఇచ్చి కూడా నువ్వు మరలా ప్రభుని సిలువకు వేస్తున్నావు అంటే ఏ స్వభావం గెలుస్తుంది నీలో? నీ ప్రాచీన స్వభావం నీకు గెలుస్తుంది నీ మీద. దైవ స్వభావానికి వస్తే ఏమవుతావు? విశ్వాసం ఉంది, సద్గుణం ఉంది, జ్ఞానం నందు, ఆశా నిగ్రహం, ఆశాగ్రహం నందు, సహనం నందు, సహోదర ప్రేమ, ఇవన్నీ కలిగి ఉంటావు. ఇవి ఏవి లేవు అంటే నీలో నీ పుట్టుకతో వచ్చి నీ స్వభావం బయలుపడతా ఉంది అంతే. కాబట్టి పిల్లల ఆయనేమో నూతన హృదయం ఇచ్చాడు, నూతన స్వభావం కలిగి చేయాలని తన కుమారునే బలిగా ఇచ్చాడండి. అందుకొరకే పిల్లల ఇర్మియా గ్రంథం, ఏస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 4వ వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయమై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్టు ప్రభువుకి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపు.
ఏమర్థమైంది మాట? మీకు అర్థం కాలే, నాకు తెలుసు. ఎందుకు ఈ వచనంకి వచ్చాడో మీకు అర్థం కాలే. ఒక్క మాట మాత్రం నన్ను ధైర్యపరిచింది అంతే. వినని వినకపోని ప్రకటించు. నా పని అంతే. ప్రభు ఏం చెప్తాడో అది మాత్రం మీకు చెప్పవడం అంటే అంతే. మీరు మారతారో మారకపోవడం నాకు తెలియదు. విన్నును వినకపోయినా చెప్పు. కాబట్టి పిల్లల శరీర స్వభావం దేవుణ్ణి సంతోష పెట్టాలని, దైవ స్వభావంలోకి రావాలనే ప్రభు ప్రయాస, భక్తుల ప్రయాస, ప్రవక్తల ప్రయాస, దైవజనుల ప్రయాస. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ 8వ అధ్యాయం మొదటి వచనం. విగ్రహములకు బలిగా అర్పించు వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయు. జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగిస్తుంది అంతే. కానీ క్షేమాన్ని, అభివృద్ధిని దయచేసేది ప్రేమ ఒక్కటే. కాబట్టి దైవ స్వభావంలో మూలమైనది దేవుని ప్రేమ. శ్రమలను, కట్కలను, కరువులను, వస్త్రహీనతలను, ఉపద్రవములను దేవుని ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాపలేరని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని ప్రేమిస్తే దేవునితో పాటు దేవుని బిడ్డలను కూడా ప్రేమిస్తారు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఏమంటున్నాడు? తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసింది కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. నీ సహోదరుని ద్వేషిస్తున్నావా, ప్రేమిస్తున్నావా? ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, నీ సహోదరుని ప్రేమింపకపోవడమే నీ గుడ్డితనం. లూకా 18వ అధ్యాయం 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయంలో వెళ్ళేది. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచున్నాను. నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండే. కాబట్టి ఇక్కడ పరిశీలన చేసిన తప్పేమిటి? ఇవ్వండి. నా సంపద అంతటిలో ఎంత ఇస్తున్నాడు? 10వ వంతు ఇస్తున్నాడు. తర్వాత చెల్లించుచున్నాను. తర్వాత వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచున్నాడు. ప్రార్థన చేయడానికి ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోనికి వచ్చాడు. మరి పరిస్థితిని ఎందుకు దేవుడు నిరాకరించాడు? పరిస్థితిని దేవుడు ఎందుకు నిరాకరించాడు? 9వ వచనం. తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించుచు కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. ఇది జాగ్రత్త విశ్వాసం. తామే నీతిమంతులము, తమ కంటే నీతిమంతులు ఎవరు లేరనుకోవడమే మన దౌర్భాగ్యం. నేనే భక్తి పరుణ్ణి, నేనే ప్రార్థన పరుణ్ణి, నేనే జ్ఞానం కలిగిన వాడిని.
ప్రియులారా, ఒకటి మాట జ్ఞాపకం చేసుకో, సేవకులను పిలుపుంటే మాత్రం సేవ చేయాలని ఎక్కడా లేదు. సేవ చేయడం, పరిచయం చేయడం మన బాధ్యత. సేవకులను పిలువబడితే సేవ చేయాలని లేదండి. చెయ్యి, ప్రభు కొరకు సేవ చెయ్యి, నడిపించి ఎంతనో సువార్త చెప్పు. రక్షించబడినప్పటి నుంచి నేను ఎంతో సేవ చేస్తే ఇప్పటికీ కూడా బస్సులో ప్రయాణం అయితే నేను స్టిక్కర్లు అంటించుకుంటూ వెళ్ళిపోతానండి. ఆ బస్సులో చదివేవారు ఒకరైనా నాకు చాలు, ఒకరు చదివిన నాకు చాలు. దేవుని పని చేయడానికి హోదాలు మనకు అవసరం లేదు. మన బాధ్యత. దేవదూతలకు అప్పగించలేని పనిని మనకి అప్పగించాడు ఆయన. మన పని మనం చేయాలి. మన పని మరి యాడ్ చేసుకున్నాం నీ పని. అంగీలు మార్చే తెలంగాణ వేసుకుంటే మాత్రం మనము సేవకులము కాదు. కాబట్టి ప్రియులారా, మన స్వభావాలు మారాలి. ప్రభువును సంతోషపెట్టేవారు, ప్రభువుకు ప్రీతికరమైన సేవ, వెలపోసి కొన్నాడని నీవు కావాలి. ఆ భాగ్యం నీవే కోల్పోతున్నావు. విశ్వాసంలో లోపాలు ఉన్నాయి, విశ్వాసానికి రోగం ఉంది. కాబట్టి ప్రియులారా, తిరిగి మన మనోనేత్రులు మూయబడుతున్నాయి. తెరవబడితే అన్నీ వదులుకుంటాం, ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటాం, దైవ స్వభావాలను మార్చుకుంటాం. ఆ విశ్వాసంలో సద్గుణం కనబడుతుంది, నీలో జ్ఞానం కనబడుతుంది, ఆత్మీయమైన జ్ఞానం కనబడుతుంది. ఇన్నేళ్ళైనా మందిరానికి వచ్చిన పాటలు నోరెత్తి పాడలేము. ఎందుకు? పాటల సమయం, పాటలు దేవునికి ఇవ్వాలి కదా. సమయానికి సరిగ్గా రావడం లేదు ఇదివరకు కూడా. ఆదివారం, ఒక ఆదివారం దేవుని మందిరానికి రావడం పాటలకంతా చేరుకోలేదు స్వభావం. నేనైతే డైరీలో రాసుకునేవాడిని ఎవరో లేటుకు వస్తున్నారు. పాటలు పాడే కృపావరం కలిగిన వారే లేటుకు వచ్చేవారు పాటలంతా అయిపోయిన తర్వాత. ప్రభు ఏమి ఇవ్వగలము? ఆయన రుణం ఏమి తీర్చగలము? జిఫాఫాలో ఆయన అడిగింది, వేరేం అడిగాడా? ఆరాధనలో ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆయన మనకి ఏమై ఉన్నాడో అది తెలుసుకోవడం, అంతే. అదే స్థుతి ఏంటి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ తానే నీతిమంతునని తను నమ్ముకొని ఇతరులను తృణీకరించకూడదు మనం. కాబట్టి ఈయన దశమ భాగం ఇస్తున్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, మీరు లోబడతారు నాకు నేను చెప్పడం నాకు అనుకో అంతే. కొరింథీ మొదటి పత్రిక మరొకసారి జ్ఞాపకం చెప్పి 2వ పత్రిక 9వ అధ్యాయం ముగిస్తున్నాను. 7వ వచనం. ఐదు నుంచి వస్తున్నాం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం వచనం. కావున లోగడ ఇచ్చుడు అని మీరు చెప్పిన ధర్మము పిసినితనం యొక్క ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరుల యొద్దకు ముందుగా వచ్చి దానిని జను చేయుటకై వారిని హెచ్చరించుటను అనుసరించి తలంచితిమి. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట పోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయినని మీ విషయమై చెప్పుచున్నది. సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో ముందుకు ఆ మాట రావాలి. నిశ్చయం ఖచ్చితం చేసుకోవాలి. నువ్వు నీ హృదయంలో నిశ్చయం చేసుకుని ఇవ్వాలి. నువ్వు నేను నా దేవునికి ఇంత ఇస్తాను, అది ఎంత నా తెలియదు, అది నీకు విడిచిపెట్టింది. నీ హృదయం నిశ్చయత. ప్రథమ ఫలం అయిందే, అది గుర్తుపెట్టుకోండి.
మీరు ఇవ్వకపోతే సంఘాలు ఏమో తెలుతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కప్ప ఎన్నో ఏళ్ళ నుంచి బావిలో ఉందనుకోండి. ఒక సముద్రం కప్ప వచ్చి ఆ బావిలో పడేసింది. పడిన తర్వాత బావిలో కప్ప అడుగుతుందంట సముద్రం కప్పని, నీకు ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు. నేను సముద్రం నుంచి వచ్చాను అని చెప్పినాడు. అయితే బావిలో కప్ప సముద్రం అంటే తన చేతులు చూపించి ఇంత ఉంటుందా అని అడిగినాడు. లేదు దీనికంటే పెద్దది అన్నాడు. సరే అని చెప్పేసి ఒక మూల నుంచి ఇంకొక మూలకి ఎగిరిందంట. ఇంత ఉంటుందా అన్నాడు. లేదు దీనికన్నా పెద్దది అన్నాడు. సరే అని చెప్పేసి బావి మూల నుంచి ఇప్పకల మూలకి ఎగిరిందంట. ఇంత ఉంటుందంట. దీనికన్నా పెద్దది అన్నాడు. బావి గొప్ప ఇచ్చకోపం వచ్చిందంట. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, ఇంత పెద్దది ఏది లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అని దాన్ని తరిమేసిందంట. వాస్తవం మన స్వభావాలు సంకుచితమైన స్వభావం, విశాల మనోభావం మనకు లేదండి. బావిలో కప్ప మాదిరిగా ఆలోచిస్తున్నాం ఎప్పుడు. మన సంఘాలు ఎందుకనే ఉండాలి అంతేనా? మందిరం కట్టిన ఆరంభం చేసుకోలేదు మనం. కాబట్టి మనకు స్తోమత లేదని కాదు, స్తోమత ఉంది. హృదయం నిశ్చయత లేదు. నిజానికి చెప్తున్నాను, అమలకాల అమ్మ వాళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్నా కానీ దశమ భాగం నా చేతికి ఇచ్చింది. పెద్దలకు చాలా అనుభవాలు నేర్పారు. దీనస్థితిలో ఉన్నా కానీ నేను కూడా దీనస్థితిలో ఉన్నా కానీ ప్రభు కానీ తీసిపెట్టే నేను నా అవసరతలో ప్రభు ఎలా తీరుస్తున్నాడో తెలియదు. నా అనుభవంలో చెప్తున్నాను. డబ్బు అయిపోతుందా మళ్ళీ ఎలా వస్తుందండి. భూలోకంలో కాకుండా పరలోకం పోయినాక ఇస్తావా? వెళ్ళావుగా. పరలోకం మీద ఆశ లేకపోతే ఇక్కడ ఉండడం ఎందుకు? నువ్వు గిన్నెడు చన్నులు ఇచ్చిన వాళ్ళు మేలు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు నీకు. కాబట్టి పిల్లలు మందిరాలు వర్ధిల్లాలి అంటే మన సమర్పణ ఉండాలి. ప్రథమ ఫలం దేవుందే, అది గుర్తుపెట్టుకోండి. ఆదివారం వచ్చిన త్వరగా రావాలి, వచ్చిన గాలెత్తి పాడాలి, పాటల సమయం పాటలకి ఇవ్వాలి. సిద్ధికియా చాలా చెడ్డవాడు తెలుసా అండి నీకు? ఇరిమియా చెప్పాడు, నువ్వు నెబుకద్నెజర్ దగ్గరికి బందీ గృహంలో వెళితే నువ్వు బ్రతుకుతావని. కానీ ఇరిమియా మాట వినలేదు. ఇరిమియాని బందీ గృహంలో వేశాడు. ఎప్పటి వరకు? నెబుకద్నెజర్ వచ్చి చెరపట్టేంత వరకు ఇరిమియా బందీ గృహంలోనే ఉన్నాడు తెలుసా. సంఘానికి మనం ఏదైనా చెప్తున్నామంటే వాక్యానుసారంగా దాన్ని ధ్యానించి చెప్పాలి. కన్ఫ్యూజ్తో చెప్పకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి ప్రియుల సిద్ధికియా దేవుని మాటకు లోపడలేదు. ఈగో సాటిస్ఫైడ్ కాదు, అందుకొరకే దాన్ని ఈగో అంటారు. అదే స్వభావం, నీలో ఉన్న స్వభావం. ఒక్కసారి దైవ స్వభావానికి వచ్చి చూడు, నీ మార్పు ఏమిటో నీలో కనపడతావు. దైవ స్వభావంతో ఆరాధన చేసి చూడు, దైవ స్వభావంతో కన్నీళ్లతో ఆయన ప్రేమించి చూడు. పరలోకం నిన్ను సమీపంలో తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి దైవోగ్రతకు పాత్రలు ఎందుకు అయ్యామంటే మన స్వభావ సిద్ధమైన స్వభావాలు. అందుకొరకు ఆత్మీయ నేత్రాలు దేవుడు మనకిచ్చాడు. ఆ నేత్రాలు కోల్పోయామనుకో తిరిగి సంపాదించుకోవడం అంటే ప్రభువుని అడగాలి. నా కన్నుకు కాటుకు దయచేయి, నేను మార్పు కోవాలి. దావీదు అదే చేశాడు. 51 మార్పును కోరాడు, నూతన స్వభావం కోరాడు, నూతన బుద్ధి కావాలి.
కావాలనుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రభుతో సన్నిహితం కోరుకోవాలి మనం ఎప్పుడు. దేవుడి మాటలు దేవుడు